స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. మనది సనాతన ధర్మం. ఎప్పటి నుంచో మనకు ఒక హిందూ ధర్మం, హిందూ సాంప్రదాయాలు, గౌరవాలు, ఆచారాలు ఇవన్నీ మనకి పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు, వేదాంగాల్లోనూ కూడా మనకి చెప్పబడి ఉన్నాయి. వాటిని పాటిస్తూ ఆగమశాస్త్ర ప్రకారంగా దేవాలయాల్లో అన్ని రకాలైనటువంటి కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ మధ్యన జరిగినటువంటి ఒక సంఘటన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో వెల్లడించడంలో తిరుపతి లడ్డూలో నాణ్యత లోపించిందని, ఆ లడ్డూలో ఫలానా కొన్ని కలిశాయని, తద్వారా ఆ లడ్డు యొక్క నాణ్యత, రుచి, వాసన కోల్పోయాయని, వీటిని గుజరాత్లోని ఒక ల్యాబ్కు పంపించి, అంటే ఆ ల్యాబ్ మన దేశంలోనే అక్కడే ఉంది, అది ఆ ల్యాబ్కు పంపించి దాని నుంచి రిజల్ట్ తెప్పించుకొని దాన్ని కూలంకషంగా చూసి అప్పుడు ఇందులో ఇవి ఉన్నాయి అనే విషయాన్ని ప్రకటించడం జరిగింది. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సృష్టించింది. అంతేకాకుండా నేషనల్ మీడియా కూడా దీని మీద ఫోకస్ చేసింది. అందరూ ఈ అంశాన్ని తప్పుపట్టారు. అప్పట్లో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా పనిచేశారు కొంతకాలం. తర్వాత కొన్ని నెలలు, అంటే దాదాపు 9 నెలల పాటు ఎంతో, భూమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చైర్మన్గా పనిచేశాడు. ఈవోగా ధర్మారెడ్డి అనే ఆయన పనిచేశాడు. ప్రభుత్వం మారింది, వీళ్ళు వైవి సుబ్బారెడ్డి టర్మ్ అయిపోయింది, కరుణాకర్ రెడ్డి రిజైన్ చేయడం జరిగింది, ధర్మారెడ్డి గారు కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ కొత్త ఈవోగా శ్యామలరావు గారిని ప్రకటించడం జరిగింది. ఆయన వెళ్ళి అక్కడ మొత్తం అన్నీ మరి సంస్థలు మనకు ఆంధ్రప్రదేశ్ అంటే ఎంత పెద్దది, ఈ దేవాలయాలు, అందులో తిరుపతిలో ఎన్నో సంస్థలు, ఎన్నో రకాలు, వాటన్నింటినీ అధ్యయనం చేయాలి. ఏది అధ్యయనం చేయకుండా అడ్డదిడ్డంగా ప్రకటించడం అనేది కుదరదు. ఆయన అసలు ఏమిటి, నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, ఇలాంటి విషయాలు వివరణ సేకరించి ఆ నెయ్యిలో లోపం ఉంది అని, దానివల్లనే ఇదంతా జరుగుతోంది అని, అంటే ఇది సబ్ కాంట్రాక్టులకి ఇలా వెళ్ళిపోవడం ద్వారా ఏమవుతుందంటే అది 320 రూపాయలకి 340 రూపాయలకి ఆ మధ్యలో 1 కేజీ నెయ్యిట. మామూలుగా మనం అన్నంలో వాడుకునేటువంటి సాధారణ నెయ్యి 900 నుంచి పైచులకే ఉంది. అదే స్వచ్ఛమైన ఆవు నెయ్యి అన్నప్పుడు అది దాదాపుగా 1200 రూపాయల వరకు ఉంటుంది ఖచ్చితంగా అన్నమాట. ఇది జరుగుతున్నటువంటి తంతు అంతా ఆయన చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ నెయ్యి అనేక రకాల కలిగి ఉండడం, నెయ్యిని మద్రాసుకి సంబంధించిన ఏఆర్ డైరీ అనేటువంటి సప్లై చేస్తున్నట్టుగా ఉండడం, ట్యాంకర్లు రావడం, ఆ ట్యాంకర్లో ఈ రకరకాలైనటువంటి జరిగినాయి. ఇవన్నీ భక్తులకి అన్ని రకాలుగా అన్ని విషయాలు తెలిసే అవకాశాలు లేవు. కల్తీ లడ్డు కల్తీ అయింది, అందులో కల్తీ నెయ్యితో తయారైంది, ఇంతవరకు తెలుసు. కానీ అవే నంబర్తో ఉండేటువంటి ట్యాంకర్లు, అందులో ఖచ్చితంగా 6 వస్తే 6లోనూ పోయించుకుంటే మళ్ళీ అనుమానం వస్తుందని చెప్పి 2 వెనక్కి పంపించి మళ్ళీ తిరుపతి శివారి వరకు వెళ్ళి మళ్ళీ అదే ఆ ట్యాంకరే వెనక్కి వస్తే మళ్ళీ దాన్ని ఎక్కడ గుర్తుపడతారో అని చెప్పి ఇంకో ట్యాంకర్లోకి మార్చి ఇలాగా ఆ రకంగా ఎన్నో రకాలైనటువంటి గత 5 సంవత్సరాల్లో విపరీతమైన దోపిడీ జరిగింది అనేది వాస్తవం. లడ్డూలో కల్తీ జరిగింది అనేది కూడా 100% వాస్తవం, ఇందులో సందేహమే లేదు. ఈ సందర్భంగా సరే, ఆలయాలు అన్నీ కూడా దానికి పరిహారాలు అవన్నీ చేయడం జరిగింది. తర్వాత అంతా కూడా శుద్ధి కార్యక్రమం జరిగింది, అంతా జరిగింది. తర్వాత ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక పరిరక్షణ అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక దీక్ష కూడా చేపట్టడం జరిగింది. అందరూ హర్షించారు. హిందూ సనాతన ధార్మికులందరూ కూడా పాటించే వాళ్ళందరూ కూడా
ఈ పవన్ కళ్యాణ్ యొక్క దీక్షను అందరూ కూడా స్వాగతించారు. ఇది ఇలా జరుగుతోంది. కల్తీదారుల మీద అయితే అయిందని చెప్పి ఊరుకోవాలి. లేదంటే ఎవరో మేము బాధ్యులం లేదంటే లేదండి మాకు విచారించండి చెప్పడం ఇలాంటివన్నీ చెయ్యాలి. ఇదంతా అన్నీ చేస్తూ ఉంటే రేపు 28వ తారీఖు శనివారం రోజుని జగన్ను తిరుపతి కొండకి ఈ కూటమి ప్రభుత్వం ప్రక్షాళన కోసం ఆయన కూడా తిరుపతిని మెట్ల వెంబడి కాల వెంబడి వెళ్తారట. మరి 5 సంవత్సరాల్లో నువ్వు ఎన్నిసార్లు వెళ్ళావు? 5 సంవత్సరాలు నీ భారతితో కలిపి ఎన్నిసార్లు పట్టు వస్త్రాలు సమర్పించావు? ఎన్నిసార్లు నువ్వు నేను వేరే మతస్థుడిని కానీ ఈ మతంలో ఉన్న ఈ దేవుడిని నేను నమ్ముతున్నాను అని ఎన్నిసార్లు నువ్వు దానికి సర్టిఫికెట్ ఇవ్వాలి? అలా ఎన్నిసార్లు ఇచ్చావు? ఈ ప్రసాదం కల్తీ గురించి బయటకు వచ్చిన తర్వాతనే నీకు ఈ సనాతన ధర్మం గురించి గుర్తొచ్చిందా? ఈ కూటమి ప్రభుత్వం రైటే వెళ్ళు, తప్పకుండా వెళ్ళు, నువ్వు చాలా మంచి పనే చేస్తున్నావు. కానీ భారత్ని తీసుకుని వెళ్ళి మెట్లంపడి మార్గానే వెళ్ళి అక్కడ నువ్వు దానికి సంబంధించిన ఫామ్ పూర్తి చేసి మేము నమ్ముతున్నామని చెప్పి లోపలికి వెళ్ళి 1-2 సేవల్లో కూడా పాల్గొనండి. ఇద్దరూ కలిపి తీర్థాన్ని పుచ్చుకోండి. పక్కన పారేయడం కాదు, తీర్థాన్ని పుచ్చుకోండి, ప్రసాదాన్ని తినండి. అక్కడే మాజీ ముఖ్యమంత్రి కదా, కొంత గౌరవం అయితే ఇస్తారు కదా, ఇబ్బంది ఏం లేదు. ప్రసాదాన్ని కూడా స్వీకరించండి. అది అప్పుడు మేము సనాతన ధర్మం అంటే. నువ్వు ఇంట్లో తిరుపతి సెట్లు వేసుకుని కూర్చునేటువంటి వాడివి. అసలు తిరుపతిలో ఏది నెత్తి మీద అక్షతలు ఎక్కడ పడతాయో అని 100 సార్లు 1000 సార్లు దులుపుకున్నటువంటి వాడు జుట్టు మీద నుంచి నువ్వు సనాతన ధర్మ రక్షకుడివా? దీనికోసం దేవాలయాల్లో పూజలు చేయాలా? నువ్వు చేసేది ఏంటి? అందరూ చేస్తూనే ఉన్నారు. రోజు దేవాలయాల్లో పూజలు అవుతున్నాయి, భక్తులు పెడుతూనే ఉన్నారు. ప్రత్యేకించి వైసీపీ వాళ్ళు భక్తులు పూజలు చేయాల్సిన అవసరం ఏం లేదు. దీనికోసం ప్రత్యేకించి వైసీపీ వాళ్ళు కొండెక్కాల్సిన అవసరం ఏం లేదు. అక్కడికి రోజు కొండకు వచ్చేవాళ్ళు 60-70 వేల మంది ఏ రోజు ఉండనే ఉంటారు. ఏ రోజు 4 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కాకపోతే 4,000 కోట్ల చొప్పున ఒక రోజుకి ఆదాయం వచ్చేటువంటి దానికి ఏమందయ్యా, నందిని డైరీ 1500 కేజీ తీసుకున్నారే అనుకో, ఖర్చు పెట్టు. దేవుడి డబ్బును దేవుడికి ఖర్చు పెడుతున్నావు. నీకేంటి బాధ? నీ ప్యాలెస్లో తీసుకొస్తున్నావా? ఎలహంకా ప్యాలెస్ నుంచి తెస్తున్నావా? లేదా తాడేపల్లి ప్యాలెస్ నుంచి తెస్తున్నావా? లేదా లోటస్ పాండ్ నుంచి తీసుకొస్తున్నావా? విదేశాల నుంచి తీసుకొచ్చి పెడుతున్నావా నువ్వు? లేదు కదా. భక్తుల సొమ్ము కదా, భక్తుల సొమ్ముని భక్తులకే పంచిపెట్టు. లడ్డూస్ ఇంకా సాంప్రదాయమైన వేయండి, కొంచెం ఇంకా మంచి మంచి సుగంధ ద్రవ్యాలు కొంచెం బాగా ఎక్కువ కలపండి, ఇవ్వండి. తప్పేమిటి? దానికి పవన్ కళ్యాణ్ దీక్ష ఉంటే నువ్వు దానికి ప్రతి దీక్ష తీసుకుంటావా? వెళ్ళు, మెట్లెక్కి వెళ్ళి చక్కగా అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళిన తర్వాత డిక్లరేషన్ ఇచ్చి నువ్వు ఒక్కడివే ఎందుకు భారతం తీసుకువెళ్ళు. అది నువ్వు అప్పుడు కరెక్ట్, అది నిజాయితీ. అది నువ్వు నీ సనాతన ధర్మాన్ని నువ్వు చాటుకున్నట్టు అవుతుంది. నువ్వు భారతిని తీసుకుని వెళ్ళి తీర్థ ప్రసాదాలు స్వీకరించి నీకు నచ్చిన 1-2 సేవల్లో పాల్గో. అప్పుడు నువ్వు ఎంత నిజమైన హిందూ మతస్థుడివా క్రైస్తవుడివా అన్న విషయం అంత పూర్తిగా తేలిపోతుంది. ఈ సనాతన ధర్మాన్ని ఎంత మాత్రం నువ్వు ఏదో నేనే పాటించాలనుకుంటున్నావు కాదు. కానీ 5 సంవత్సరాల్లో నువ్వు ఎంతో సనాతన ధర్మాన్ని పట్ల, సనాతన ధర్మాన్ని ఆచరించే వారి పట్ల నువ్వు నిరంకుశత్వంగా ప్రవర్తించావు. ఎన్నో గుళ్ళు పాడు చేసావు, రథాలు అంటించావు. ఆ తర్వాత ఎన్నో దేవాలయాల్లో ఉండే దేవతా విగ్రహాలు ఎన్నో దెబ్బతిన్నాయి. అన్నిటిలోనూ వైసీపీ శక్తుల, అరాచక శక్తుల ప్రమేయం ఉంది అని నిర్ధారించిన అప్పుడు ఏం చెయ్యలేకపోయినటువంటి పోలీసులు, తిరుగుబాటు చేయలేని ప్రజలు, నిస్సహాయ ప్రజలు, వీటిని ఆసరాగా చేసుకుని 5 సంవత్సరాలు నిచ్చిపోయి వెంకటేశ్వర స్వామి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టాడు 11 సీట్లు ఇచ్చి. ఇప్పుడు ఈ బండారం బయట ఇలాంటి బండారాలు ఇంకా చాలా చాలా వస్తాయి ముందు రోజుల్లో. ఇది కేవలం ఇది ఒక చిన్నదే, ఇంకా అసలైన వస్తాయి, చాలా వస్తాయి. అవి కూడా తర్వాత రోజుల్లో నేను వీడియో రూపంలో పెడతాను. ఇదే ఈరోజు.